నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కొంత ఫిబ్రవరి మాసంలో కొత్త కొత్త విషయాల పట్ల అవగాహన, జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే కావచ్చు, సో మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ కావచ్చు, ఇది చాలా వీటిపైన వర్క్ చేస్తారనమాట. సో చాలా వరకు ఇలాంటివంతా కూడా జ్ఞానం అన్నది అలవడుతూ ఉంటుంది. తెలియని విషయాలు తెలియడము, ఇంకా యూనివర్సల్ లెసన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాలు పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న మాట పట్టింపులు, వ్యతిరేకత ఉండవచ్చు. అలాగే ఫైనాన్షియల్ విషయంలో రావాల్సిన రాని బాకీల విషయంలో వాళ్ళతో కొంత మీరు మాట పెరగటం కానీ, వాదనలు పెరగటం కానీ జరుగుతూ ఉంటాయి. కేర్ తీసుకోండి. ఇంకా సంతాన విషయాల్లో వాళ్ళ విద్య పట్ల కొంత వాళ్ళు అత్యధికంగా వాళ్ళు శ్రద్ధ పెడుతున్నారా లేదా, వాళ్ళకు ఉండే ఇష్యూస్ ఏంటి, వీటి పట్ల వృషభ రాశి వారు వాళ్ళ సంతాన విషయాల్ని కొంత పర్యవేక్షించాల్సిన టైం కనబడుతోంది ఫిబ్రవరి మాసంలో. ఇంకా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి ఫిబ్రవరి 4 వారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు కొంతవరకు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళకి పై అధికారుల నుంచి కొంత మనస్తాపం ఉండొచ్చు, లేదా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్స్ కానీ ఏదైనా కొంత జాప్యం అయ్యే సిచ్యువేషన్, ప్రమోషన్ ఆర్ ఇంక్రిమెంట్స్ ఏవైనా కూడా కొంత జాప్యం అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక హెల్త్ కండిషన్స్ తీసుకుంటే 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. హెల్త్ విషయాల్లో కొత్తగా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమీ అరైజ్ అయ్యేటట్టుగా అయితే మనకి కనిపించట్లేదు. కొంత ఖర్చులు కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అదుపులో ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కొంత అధికంగా మీరు శ్రద్ధ వహించండి. శ్రద్ధ వహిస్తే కానీ మీరు ముందు వెళ్ళే ఏవైతే మార్క్స్ విషయం కానీ మీకు వచ్చేది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కాన్సన్ట్రేషన్ అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాన్ఫిడెన్స్గా ఉండండి, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. కొంత స్టడీ పట్ల కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలయన్స్ అన్నవి కొంత ఎందుకో జాప్యంగా నడిచినా కానీ ఆందోళన వద్దు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే కొంత వస్తాయి, మాటలు అవుతాయి, ఏది ఫైనలైజ్ అవుతున్నట్టుగా ఈ మాసంలో మీకు అనిపించకపోవచ్చు. ఇంకా సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత జ్యోతిష్యపరమైన పరిహారాలు అవి చేసుకొని అంటే కరెక్ట్గా గురు ఆధ్వర్యంలో, అంటే గురువు సజెషన్ ఇస్తేనే చేసుకోండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఏ పరిహారం పెడితే ఆ పరిహారం చేసేసుకుంటున్నారు. అలా ఉన్నా కూడా మీకు రిజల్ట్స్ రాదు అనమాట. సో కాబట్టి ఇలాంటి పరిహారాలు మీరు తీసుకోవాలి. ఇంకా ఈ మాసంలో పూజించాల్సిన దైవం విషయానికి వస్తే చక్కగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించుకుంటే మేలు జరిగే అవకాశం ఉంటుంది. డేట్స్ వైజ్ చూద్దాము ఎలా ఉంది వృషభ రాశి వారికి. ఫిబ్రవరి 1, 2, 3, 4 1 to 4 వరకు ఉండే డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. కొంత ఎవరికైతే జాప్యం అవుతుందో ఉద్యోగాలు రావడం విషయంలో వాళ్ళకి కొంత మనకి ప్రోగ్రెసివ్గా ఈ 4th వరకు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 to 4. 5th, 6th డేట్స్ కొంచెం ఆలోచనలు ఉండొచ్చు. తర్వాత దైవభక్తి కూడా ఈ డేట్స్లో ఎక్కువగా ఉంటుంది. 5th, 6th డేట్స్. ఇంకా 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఆల్మోస్ట్ మనకి 7th to 18th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా మంచి ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్, సహకరించే వ్యక్తులు, ఇదంతా కూడా పాజిటివ్గా అనిపిస్తుందండి మీకు. ఇంకా 19, 20 డేట్స్. ఈ డేట్స్లో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ థాట్స్ చేయకండి. 19, 20 డేట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం నెగిటివ్గా, లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూనే కొంత కాన్వర్సేషన్లో నెగిటివ్ అంశాలు మధ్యలోకి రావడము, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కేర్ తీసుకోండి 19, 20 డేట్స్. ఇంకా 21, 22 ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా గెట్ టుగెదర్, తర్వాత బిజినెస్ పార్ట్నర్స్, ఫ్రెండ్స్, ఎప్పుడో పాత ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెము మనకి మళ్ళీ కాంటాక్ట్లోకి రావడము ఇలా ఉంటుంది. 24th వరకు ఇదే సిచ్యువేషన్. 21, 22, 23, 24, 25, 26, 27, 28 డేట్స్ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. మరి వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాము. తర్వాత ఈ మాసం అంతా కూడా ఆల్మోస్ట్ కార్తీక మాఘ పౌర్ణమి, 11th ఫిబ్రవరి మాఘ పౌర్ణమి, రథసప్తమి, శివరాత్రి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన ఫెస్టివల్స్
ఈ మనకి ఫిబ్రవరి మాసంలోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వీటిల్లో పాల్గొని మ్యాక్సిమం నెగిటివ్ ఏదైతే లైఫ్లో ఉందో అది తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. స్వస్తి.